సత్యమేవ జయతే. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా పెట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. రోడ్డుపై చెత్త వేయకు, పర్యావరణాన్ని పాడు చేయకు. రోడ్డుపై చెత్త వేయకు, 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 రోడ్డుపై చెత్త వేయకు. ప్లాస్టిక్ కవర్ వాడుకు, ప్రాణాలను తీయకు. ప్లాస్టిక్ కవర్ వాడుకు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు. ప్లాస్టిక్ కవర్ వద్దు, కాటన్ సంచి వద్దు. ప్లాస్టిక్ కవర్ వద్దు, 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 ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. స్వచ్ఛమేవ జయతే, స్వచ్ఛమేవ జయతే, స్వచ్ఛమేవ. దీనికి సంబంధించిన గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పాంప్లెట్స్ని నేను చదివి వినిపిస్తాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్లకు నో చెప్పండి. అందమైన, ఆహ్లాదమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం. స్ట్రాలు, స్పూన్లు, కాఫీ స్టిరర్లు, నీటి సీసాలు మరియు వాడి పారేసే ప్యాకేజింగ్ ఉన్నాయి. తక్కువ ఖర్చు మరియు సౌలభ్యం కారణంగా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు, కానీ తీవ్రమైన పర్యావరణ మరియు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణంకు ముప్పు. సముద్ర కాలుష్యం. ప్లాస్టిక్లు సముద్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మరియు సముద్ర జీవులకు హాని కలిగిస్తున్నాయి. భూ కాలుష్యం. ప్లాస్టిక్లు మైక్రో ప్లాస్టిక్లుగా క్షీణిస్తాయి, నేల మరియు నీటిని కలుషితం చేస్తాయి. వాయు కాలుష్యం. ప్లాస్టిక్లను కాల్చడం వల్ల విషవాయువులు విడుదలవుతాయి, గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. సముద్ర ఆహారం, తాగునీటిలో మరియు మానవ రక్తంలో కూడా మైక్రో ప్లాస్టిక్లు కనుగొనబడ్డాయి. ఈ మధ్యకాలంలో ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది. క్యాన్సర్కు చాలా ప్రధానమైనటువంటి కారణం ఈ ప్లాస్టిక్. ఏ అలవాట్లు లేని వాళ్లకు కొన్ని సందర్భాల్లో చెక్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అని తేలినప్పుడు కనీసం వాళ్ళకి పొగ తాగే అలవాటు లేదు, ఒక టీ తాగే అలవాటు లేదు. కానీ ఎందుకు వచ్చింది అంటే ప్రతిరోజు మధ్యాహ్నం ప్లాస్టిక్ కవర్లలో భోజనం, కూరలు తెచ్చుకోవడం వల్ల ఆ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు కడుపులోకి పోయి పరిగణించాల్సిన అవసరం ఉందనేది ఈ యొక్క ఉదాహరణ మీకు లైవ్ ఉదాహరణ అండి. అది నేను ప్రత్యక్ష సాక్షిని కనుక దాన్ని సీరియస్గానే తీసుకోండి. ఎవరు కూడా అంత ఆషామాషిగా అయితే తీసుకోవద్దు. ఆహారం మరియు నీటిలో మైక్రో ప్లాస్టిక్లు, వాటర్ బాటిల్స్, సీ ఫుడ్ మరియు ఉప్పులో కనిపిస్తాయి. హానికరమైన రసాయనాలు ప్లాస్టిక్లలో మరియు టాయిలెట్ వంటి విషపూరిత సంకలనాలు ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు మరియు వ్యాధులకు కారణమవుతాయి. దెబ్బతీస్తుంది. పునరుత్పత్తి, ఆరోగ్యం మరియు పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్కు మారండి. రీసైక్లింగ్ కోసం టేక్ బ్యాక్ కార్యక్రమాలను అమలు చేయండి. హోటల్ యాజమాన్యాలు వినియోగదారులను పునర్వినియోగపరచదగిన కంటైనర్లను తీసుకురావాలని వినియోగదారులను ప్రోత్సహించండి. సరఫరా గొలుసులతో ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం.